నందగిరి రజనీకాంత్ అడ్వకేట్, ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్. ఈ నెల 24వ తేదీన డాక్టర్ చీమ సీనన్న నేతృత్వంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల చైతన్య యాత్ర మనకు ప్రారంభం అవుతా ఉంది. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా, మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్దపెట్టున ప్రారంభానికి ఆహ్వానం పలకాలని, ఈ యాత్ర మనకు భూపాలపల్లి జిల్లా, జయశంకర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. తర్వాత పరకాల, తర్వాత ములుగు, తర్వాత హన్మకొండ, తర్వాత నర్సంపేట, మహబూబాద్ మీదుగా తొర్రూరు, వర్ధనపేట, పాలకుర్తి నుంచి జనగామ చేరుకుంటుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, పిసిసి చీఫ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉద్యమకారులకు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఉద్యమకారులకు ఒరిగింది లేదు. మళ్ళీ ఈ 14 నెలల కాలంలో కూడా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో ఒరిగింది లేదు, 14 నెలల కాలంలో. కాబట్టి ఉద్యమకారులు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. వచ్చే నెల 21వ తారీఖున ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పెద్దపేటన హైదరాబాద్లో ప్లీనరీ ఏర్పాటు చేయబోతున్నాం. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఉద్యమకారులకు ఉద్యమ టైంలో ఇచ్చినటువంటి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాల స్థలం అయితేనేమి, అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ, జార్ఖండ్ తరహాలో ఏ విధంగానైతే నెలకు మంత్లీ పెన్షన్ 25,000 ఏ విధంగా ఉద్యమకారులకు ఇస్తున్నారో ఇవ్వాలని, అదేవిధంగా ఒక 10,000 కోట్లతోటి ప్రత్యేకమైనటువంటి ఒక ఫండ్ను ఏర్పాటు చేసి ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ హామీలను నెరవేర్చేదాకా మా పోరాటాలు కొనసాగుతాయని ఉంటాయి. మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు త్యాగాలు చేయడం కొత్త కాదు. మేము తలుచుకుంటే దేనికైనా మరోసారి కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి సంకేతాలు ఇస్తూ ఈ ఉమ్మడి జిల్లాలో జరిగేటటువంటి యాత్రను అందరూ కూడా విజయవంతం చేయాలని, ప్రత్యేకంగా ఉద్యమకారులు అందరూ కూడా తమ సంఘీభావాన్ని తెలిపి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఆటపాటలతోటి, వంట వార్తతోటి, మానవహారాలతోటి ఉద్యమాన్ని రక్తి కట్టించి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సమిధులైన అమరులు అయిన విద్యార్థులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. అందులో ఒక పోలీసు కూడా ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళ సంక్షేమం కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూర్చో తప్పకుండా విధిగా పరిష్కరించాలి, నెరవేర్చాలని చెప్పేసి ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.